హెన్రీ ఎలా వెక్నాగా మారాడు? 1979లో 11 ఇంకా హాకిన్స్ నేషనల్ ల్యాబొరేటరీలో ఒక టెస్ట్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఆమెను అక్కడి పిల్లలు తరచు వేధించేవారు. హెన్రీ వచ్చాక అతను ఆమెకు ఓ దారిలా అనిపించాడు. కొంతకాలం తర్వాత అతను నెమ్మదిగా ఆమె నమ్మకాన్ని సంపాదించాడు. ఇద్దరూ కలిసి పైప్ లైన్స్ ద్వారా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. కాని చివరి క్షణంలో హెన్రీ వెనక్కి తగ్గాడు. తన మెడలో ఉన్న పరికరం తన శక్తులను అణచివేస్తోందని అతను 11కు చెప్పాడు. ఆ పరికరాన్ని తొలగించేందుకు 11 తన శక్తులను ఉపయోగించింది. గార్డులు వారిని గమనించగానే హెన్రీ తన శక్తులను విడుదల చేసి వారిని హతమార్చాడు. ఆ తర్వాత తానే మొదటి టెస్ట్ సబ్జెక్టని 11కు వెల్లడించాడు. హెన్రీ గది నుంచి బయటికి వెళ్లాడు. 11 తలుపు దాటి బయటికి రాగానే వాకీటాకీ నుంచి ఒక బిడ్డ ఏడుపు శబ్దం వినిపించింది. ఆమె తిరిగి చూసేందుకు వెళ్ళింది. హెన్రీ ల్యాబ్ సిబ్బందిని హతమార్చిన దృశ్యాన్ని చూసింది. తన చిన్నపటినుంచి తల్లిదండ్రుల కపటత్వం హెన్రీలో మానవత్వం పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచిందని తెలిసింది. మానవ జాతినే అంతం చేయాలనే తన ప్రయత్నంలో 11ను కూడా చేరాలని అతను ఒప్పించడానికి ప్రయత్నించాడు. కాని ఆమె అంగీకరించలేదు. వారి పోరులో 11 తనలో మరింత బలమైన శక్తులను మేల్కొలిపి హెన్రీని అప్సైడ్ డౌన్కు నెట్టింది. అక్కడ హెన్రీ మెరుపు దెబ్బలకు గురై క్రమంగా వెక్నాగా మారాడు.